హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సమోసా. బయట సమోసాలకి మైదా పిండిని వాడతారు. ఈ సమోసాలు హోమ్ మేడ్ సమోసాలు కాబట్టి మేము గోధుమ పిండి వాడుతున్నాము. మీ ఇష్టం, మీకు కావాలంటే మైదా పిండి వాడచ్చు, గోధుమ పిండి వాడచ్చు. ఈ పిండిని బాగా సాఫ్ట్గా చేసుకోవద్దు, బాగా గట్టిగా చేసుకోవద్దు, సెమీ సాఫ్ట్గా ఉంచుకోవాలి. తర్వాత ఆ ముద్ద కలిపి పెట్టుకున్న తర్వాత గోరువెచ్చని ఆయిల్ పోసుకుంటూ ముద్దగా సెమీ సాఫ్ట్గా చేసుకోవాలి. తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత 2 కప్స్ ఆనియన్స్ 2 చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాయి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వారికి గోలనివ్వాలి. తర్వాత 1 స్పూన్ కారం, చిల్లీ పౌడర్. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకున్నాము. వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మీరు పేపర్ అటుకులు కానీ మందపట్టుకులు కానీ ఇలా క్రష్ చేసుకుంటూ దాంట్లోకి వేసుకోవాలి. ఆ మసాలాకు ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఉన్నవాళ్ళు ఒక హాఫ్ ముక్క నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. మాకు లేదు కాబట్టి మేమైతే స్కిప్ చేస్తున్నాము. ఉన్నవాళ్ళు వేసుకోండి. మన గోధుమ పిండి ముద్ద అయితే ఒకసారి నానిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ఇలా ముద్ద చేసుకోవాలి. ఇలా ఒకసారి పిసుక్కోవాలి. ఇప్పుడు ఒక కప్పులో 1 స్పూన్ మైదా పిండి వేసుకొని సరిపడేంత నీళ్ళు పోసుకుంటూ పేస్ట్గా చేసుకోవాలి. నీళ్ళు పోసుకుంటూ సాఫ్ట్గా చేసుకోవాలి, పేస్ట్ లెక్క క్రీమ్గా. మన గోధుమ పిండి ముద్దలు చేసుకొని ఇలా పక్కకి పెట్టుకోవాలి. ఒకటి తీసుకొని చపాతీలాగా చేసుకో. ఇప్పుడు ఆ చపాతీ ముద్దని మనకి వీలైనంత పల్చగా చేసుకోవాలి. ఆ చపాతీ ముద్దని ఇలా ఎంత వీలైతే మనకు అంత వీలైనంత పల్చగా చేసుకోవాలి. ఇలా మన చేతి ఫింగర్స్ కనపడేలా పల్చగా చేసుకోవాలి అన్ని బాల్స్ని. ఇప్పుడు ఒక స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆ పెనం ఈటెక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న చపాతీని దోరగా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం దోరగా కాల్చుకున్న చపాతీని ఇలా సేమ్ సైజు ఉండాలి. ఏదన్నా ఎక్కువ సైజు ఉన్నట్టు అనిపిస్తే చాక్తోని కట్ చేసుకోవాలి. సేమ్ సైజు ఉండాలి మనకి ఆ చపాతీ. ఇలా ఆ చపాతీలని సేమ్ సైజులో చేసుకోవాలి. ఇలా సేమ్ సైజులో మళ్ళీ మధ్యలో కట్ చేసుకోవాలి. సేమ్ సైజు రావాలి మళ్ళీ. అంతే ఫ్రెండ్స్, మన సమోసా షీట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ చపాతీలని ఇట్లా పిండి చల్లుకుంటూ చేసుకోవాలి. చపాతీని కొంచెం పిండి. ఇప్పుడు ఒక స్టవ్ పైన కంచుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు సమోసా షీట్ని తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి వాటర్ కలిపి పెట్టేసుకున్న దాన్ని సైడ్స్కి ఎడ్జ్కి రాసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా రాసి ఇది కూడా ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే స్టఫ్ బయటికి వెళ్ళకుండా చెప్పు. అది మనం ఎందుకు అతికించుకోవాలి అంటే మనం లోపల పెట్టుకునే స్టఫ్ బయటికి వెళ్ళకుండా. ఇప్పుడు మనం ఇందులో స్టఫ్ నింపుకోవాలి. ఇలా దాంట్లో ఇప్పుడు ఇందులో ఇలా స్టఫ్ నింపుకొని ఎడ్జెస్కి మళ్ళీ పేస్ట్ రాసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. మిశ్రమం బయటికి రాకుండా ఎడ్జెస్ని పేస్ట్తో అతుకుపెట్టుకోవాలి. ఇలా మనం ఆ అన్ని సమోసాలని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆ సమోసాలని దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.
సమోసాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇవన్నీ ముట్టి పెడితే వెంకటాపురం ఇలా అన్ని సమోసాలని కాల్చుకోవాలి. చాలు చెప్పు. ఎక్స్ట్రా మిగిలిపోయినవి ఉన్నాయి కదా, అవి ఇలా కట్ చేసుకొని కాల్చుకొని ఉప్పు కారం చల్లుకొని తింటే చిప్స్ లాగా బాగుంటాయి. ఇలా చిన్న షీట్స్ని దాంట్లో వేసుకోవాలి. ఇలా మిగిలిపోయిన షీట్స్ని కాల్చుకొని ఉప్పు కారం వేసుకొని తినవచ్చు. చిప్స్ లెక్క ఉంటాయి, కరంచిగా. ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, క్రంచిగా కరకర. అంతే ఫ్రెండ్స్, మన వేడి వేడి సమోసా అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఈ వీడియో? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.